దేవుడు పుట్టింది బుధవారం పెరిగింది బేస్తవారం దేవుడు లెక్క వచ్చన వారం నాడు రారాజు మల్లయ్య మా రాగాలకు సెలవి అయ్యా రారాజు మల్లయ్యో మరి వల్ల ఈ రోజు చాలా కష్టమైన కథ కోరుకున్నారు ఆడబిడ్డ అంజవ్వ ఒగ్గు కథ ఆడబిడ్డ అంజవ్వ ఒగ్గు కథ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు గరుల కంఠుడు గౌరీ మనోహరుడు నీలకంఠుడు నిత్యాదినంతుడు పులిచర మాంబరధరుడు గజచర మాంబరధరుడు రిక్కల శూలము సక్కని సామి సంగమయ్యా కొర్రెమర్రి గంటలు 96 లక్షలు నాగులేని గంటలు 46 లక్షలు కొనుపులేని గంటలు 1,1 లక్షలు అంగంగ లింగాల గల్లవాడు 1,1 లింగాల గల్లవాడు లోకాల శంకరుడు మీడవయ్య పక్షికి కింద వారసీమకు బండ కింద ఉన్న కప్పకు పుసిరిగాల ఉన్న పురుగుకు అన్నం పెట్టారు దాత లోకాల శంకరుడు ఆ శివుని ఆజ్ఞలేంది శివమైన గుట్టబోదాట అగో మరి లోకాల శంకరుడు మరి కొప్పియ కొండల్లా తపస్సు పట్టుకొని కూర్చొని ఉన్నాడు అమ్మవారు పార్వతమ్మ పరమేశ్వరుని కళ్యాణం ఆడి పంచానగిరులలో ఉన్నది పార్వతీ పరమేశ్వరుల భక్తులని అంటే యావత్ ప్రపంచం మీద ఎంతో మంది అనేకులు భక్తులున్నారు అందులో ఇక్కడికి దగ్గర ఇక్కడికి దగ్గర ఏమి రాజ్యం ఉన్నది అది ఏమి దేశం ఉన్నది అది ఊరికోగా ఉంటారా దానికోక దక్షిణ మూలగోడు పట్టణం ఉన్నదా 30 దేశం ఉన్నదా పెరుగల్ల పట్టణం కీర్తిగల రాజ్యం ఉన్నదా ఏరు తిరుమలగిరి సిరిమల్ల కోటలు ఉన్నదా సస్యశ్యామలగిరి జగన్నాథపురి పట్టణం ఆ పట్టణం వెళ్ళేవాడు గంజివాడు రాజు ఉన్నాడా కాపు వెంకటరెడ్డి మహారాజురా రారాజు భార్య ఉన్నది కాపుల సత్యవరా వాళ్ళగన్న కొడుకు ఉన్నారా వాళ్ళు 7 కొడుకులు ఉన్నారా అందరింట పెద్దవాడు అప్పిరెడ్డి మహారాజురా కోరలు నీలావతి 2వ వాడు ఉన్నాడా రెనరెడ్డి మహారాజురా 3వ కొడుకు ఉన్నాడా ముత్తిరెడ్డి ఉన్నాడురా 4వ వాడు ఉన్నాడా నాగిరెడ్డి ఉన్నాడురా 5వ వాడు ఉన్నాడా ఆదిరెడ్డి ఉన్నాడురా 6వ వాడు ఉన్నాడా అంకిరెడ్డి మహారాజురా అందరింట సిన్నవాడు వీరుడు తీరుడున్నాడా రత్నాకర్ రెడ్డి ఉన్నాడా వాళ్ళ గేడి మీద ఎత్తామంతా ఒక పాటి మీద బగలామంతా చిన్న గుట్టాల మీద ఒక చిన్న జాగులామంతా పెద్ద గుట్టాల మీద ఒక పెయ్యాన గులామంతా ఒక బతుకు బంగారం బావుగారు ఉన్నది తిరుమలగిరి సిరిమల్లె కోటలు సస్యశ్యామలగిరి జగన్నాథపురి పట్టణాన్ని పరిపాలన చేస్తాడు కాపు వెంకటరెడ్డి మహారాజు భార్య కన్న తల్లి సత్తవ్వ వాళ్ళు అన్నారు 7 కొడుకులు అందరింట పెద్దవాడు అప్పిరెడ్డి మరి పెద్ద కొడుకు పెళ్లి చేసింది కోడలు వచ్చింది కోడల పేరు నీరావతి 2వ కొడుకు రేణరెడ్డి 3వ కొడుకు ముత్తిరెడ్డి 4వ కొడుకు నాగిరెడ్డి 5వ కొడుకు ఆదిరెడ్డి 6వ కొడుకు అంకిరెడ్డి అందరిట్ల చిన్నవాడు వీరుడు ధీరుడు రత్నాకర రెడ్డి ఆగో కేలి విలాసంగా ఆనందంగా ఆగో రాజ్యం పరిపాలన చేస్తున్నాడు కాపు వెంకటరెడ్డి మరి అదే తీరు తిరుమలగిరి సస్యశ్యామల కోటలు జగన్నాథపురి పట్టణాన్ని పరిపాలన ఎత్తండి వెంకటరెడ్డి మహారాజు భార్య కన్న తల్లి కాపోళ్ళ సత్తవ వాళ్ళు అన్న కొడుకులు 7 కొడుకులు
పెద్దోడు అప్పిరెడ్డి కోడలు పెద్ద కొడుకు పెళ్లి చేస్తే కోడలు వచ్చింది కోడల పేరు నీలావతి రెండో కొడుకు రేణరెడ్డి మూడో కొడుకు ముత్తిరెడ్డి నాలుగో వాడు నాగిరెడ్డి ఐదో వాడు ఆదిరెడ్డి ఆరో కొడుకు అంకిరెడ్డి అందరికన్నా చిన్నోడు వీరుడు ధీరుడు రత్నాకర్ రెడ్డి 5 ఏళ్ల పిల్లగాడు 7 మీద ఎడ్ల మంద పాడి మీద బర్రెల మంద చిన్న గుట్టల మీద చిన్న యావుల మందలు పెద్ద గుట్టల మీద పేలాది మందలు అవో కోరు బౌడలల్లో కోడలాది మందలు అష్ట సంపత్తి ఇష్ట భాగ్య వాళ్ళకు ఉన్నది ధన కనక వస్తు హనములు అనేకమైనట్టు వాళ్ళకు ఉండంగా రారాజు వెంకటరెడ్డి మహారాజు నడివూరి లోపల నెమలి కచేరి మీద కూర్చోని ఎడమకు ఎండి పోసుకొని కుడిన బంగారం పోసుకొని వచ్చేటి వారికి పోయేటి వారికి అడిగిన వారికి అడిగని వారికి ఒళ్ళు చూసి వస్త్రములు పొట్ట చూసి భోజనములు పాలు తాగే పసి పిల్లగళ్ళు ఉంటే పాడి బర్లను దానం చేస్తాడు వెంకటరెడ్డి మహారాజు ఆగో దానం చేస్తున్నాడు ధర్మాలు చేస్తున్నాడు అందుకొరకే అంటారు అవలాల కలాల దానము గొప్పది ధర్మము గొప్పది క్షేత్రం ఎరిగి విత్తనం పెట్టాలి గోత్రం ఎరిగి పిల్లని తెచ్చుకోమన్నారు పాత్ర ఎరిగి దానం చెయ్యాలని అంటారు దానం చెయ్యక ధర్మం చెయ్యక సంపాదించేది ఏమి లేదు మన ఎప్పటి కొంటపోయేది ఏది లేదు ఆగో అందుకొరకే అంటారు అవలాల అక్కలాల ఇప్పటి దానమే ముందు మోక్షం అని అంటారు మరి దాన ధర్మమే 3 లోకాలకు వెలుగాట ఆగో అందుకొరకే మనిషి ఎంబడి ఏది శాశ్వతంబు కాదు మనిషి ఎంబడి వచ్చేది 2 పేర్లు ఒకటి మంచి ఒకటి చెడన్న పేర్లు వస్తాయి మంచోళ్ళు చచ్చిపోతే 10 రూపాయలు ఖర్చు పెట్టుకోనైనా చివరి చూపు చూసుకొని వస్తాము ఇక చెడ్డగాడు కొడుకు చచ్చిపోయింది అనుకోవాడు ఉన్నప్పుడు ఆగినారా వాని అమ్మాయం అడుగు పట్టింది వాడు మంచిగానే సచ్చిండు అని వాని అలికేసిన ఆగిలి కొసాగిరి కూడా దొక్కవారు మనిషి అయి పుట్టినప్పుడు మానవ జన్మం ఎత్తినప్పుడు విలువైన పుట్టుక పుట్టాలి విలువైన బ్రతుకు బ్రతకాలి విలువైన సాగు కావాలని అంటారు ఆగో విలువ తక్కువ పుట్టువాడు పుట్టరాదు విలువ తక్కువ బ్రతుకు బ్రతకరాదు విలువ తక్కువ సాగు సావరాదు అని ఆ రాజు అటువంటి ఆ వెంకటరెడ్డి మహారాజు ఈ ప్రజలే నా కొడుకులు ఈ ప్రజలే నా బిడ్డల లాంటి వారా అని ఆగో దాన ధర్మాలు చేస్తున్నాడయ్యా కాపు వెంకటరెడ్డి అందుకొరకే అంటారు అవలాల కలాల రాజ్యానికి రాజు అనేటోడు మంచోడైతే రాజ్యం అంతా మంచిగా ఉంటది జంగలికి పులుంటేనే జంగల్ దక్కుతుంది ఊరికి 2 పుణ్యాతులుంటే ఊరంతా చల్లగుంటది వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా మంచిగా ఉంటదాట మరి వాడకట్టుకో గుణవంతురాలు మంచిదైతే ఆ వాడంతా ఎట్లా మంచిగా ఉంటదని అంటే ఆగో పరమ ప్రతివత శిరోమణి అయినట్టయితే కోడిపూత పొద్దుకు లేస్తుంది ఉడుసుకుంటది చల్లుకుంటది అన్నం వండి కూరండి తన పిల్లగళ్ళకి పెట్టుకొని తన భర్తకు పెట్టుకొని తన బుక్క తిని ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతారు పనికల్ల చల్లున్నట్టయితే నా పని సాధగానోళ్ళు కొంతమంది ఉంటారే అవ్వో పొద్దున్న తెక్కాల సూర్యకిరణాలు వచ్చి మొక్క మీద పడాలి అప్పుడు మొక్క మీద చెద్దరు తీసి కండు నడుచుకుంటా గోర్లు కొరుకుంటా నెత్తంతా పర్ర కోరుకుంటా బయటికి వచ్చే వరకల్లా ఇరిగింటి ఈ రక్క పొరిగింటి మల్లక్క అలా ఉడుసుకుంటది చల్లుకుంటది ఎవరు లేవక ముందు సర్ది పెట్టుకొని పొలం పనులకు పోతది ఇదేమి చిత్రమొక్కన చూడుండ్రి ఆడోళ్ళకు గుణం ఒక్కటి ఉంటది ఏం గుణం అంటే ఏంటిది పక్కింటోళ్ళు పైకత్తారంటే చాలు ఆడోళ్ళు కళ్ళన్నీ విండుతారు అబ్బో పక్కింటి మందినా సమితికి నాకన్నా 10 చేతులు ఎక్కువ ఉన్నాయా నాకన్నా 10 కాళ్ళు ఎక్కువ ఉన్నాయా నాకన్నా ముందుగా ఎట్లా లేచనా అని రేషనుకో ఈయన అనుకో మానానికో ఆగో పని కళ్ళు మరి 5 గంటలు వేసి పని చేసుకుంటే ఈ పని శాతగానులు ఎవరన్నా ఉన్నట్టయితే 4 గంటలు లేచి పని చేసుకుంటారు పని శాతగాని తల్లులు
అందుకొరకే వాడకట్టుకో గుణవంతురాలు మంచిది కావాలంటారు. ఇంటికి పెద్ద కొడుకు మంచోడు కావాలి, ఇంటికి పెద్ద కోడల్ని మంచిది కావాలి, ఇంటికి పెద్ద కొడుకు కూడా మంచోడు కావాలంటారు. ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు మంచోడు అవుతాడో పెద్ద అల్లుళ్ళు మంచోళ్ళు అవుతారో ఆ ఇల్లు అంతా ఇవ లక్షణంగా ఉంటదాట. ఏ ఇంటి లోపల పెద్ద కొడుకు ఎల్లంగ అవుతాడో పెద్ద అల్లుళ్ళు పచ్చిలంగలు అవుతారో ఆ ఇంట్లో ఉన్న కట్టం మరో ఇంట్లో ఉండబోదు. ఓ పెద్దలారా అందుకొరకే రాజం అనుకున్నాడు ఈ ప్రజలు నా కొడుకులు, ఈ ప్రజలు నా బిడ్డలు లాంటి వారా అని ధన ధర్మాలు చేస్తున్నాడు. అతని సంగతి కచ్చేరి కాడ ఉండని కానీ నా భవనాల లోపలనే అమ్మా భవనాలలోనా కన్న తల్లి మరి ఆ తల్లి చూడు సత్తవ్వా ఆగో మాకు 7 కొడుకులు ఉన్నారు. మా పెద్ద కొడుకు పెళ్లి చేసినము, కోడలు నీలవాతున్నది, ఎలుగల మీద ఎండి గుర్రాల మీద బంగారం అని సంబరపడుతున్నది. ఈ తల్లి సంగతి భవనాల లోపల ఉండంగా కచేరి మీద ఉన్నాడు రాజు. అటువంటి వెంకట రెడ్డి మా రాజు ఆ వాకటాలు అవుతుంది, బొమ్మంత పొద్దు ఎక్కింది, భోజనానికి వెళ్ళడవుతున్నాయా అని కచేరి బంధు పెట్టి మరి గుర్ర వేసుకొని భవనాల బయటికి బయలుదేరి ఎట్లా వస్తున్నాడు కాపు వెంకట రెడ్డి. ఎట్లా వస్తున్నాడు ఎట్లా రామవ రామ రామ రామవ రామ రామ దేవయమాను బాబా రామవ రామ రామ నా భర్త వస్తున్నాడు పుణ్యవాది పురుషుడు కుసల్లదారము బెడలోని బతుకము నా మేలిమి బంగారం వస్తున్నాడా అని ఎడ్డివాడ మొగడాని ఎక్కిరివరాదు గుడ్డివాడ మొగడాని గురిపియ్యరాదు ముసలోడు నా మొగడాని ఎప్పటికి మూతిపోతుడు వరాదు ఎరగడి కాలము లోపల ఆడవాళ్ళు మహాప్రతిభతలు ఏమి చేసేదయ్యా
పొద్దుగాల లేవంగానే భర్త పక్కలకెళ్ళి లేవంగా భర్త 2 గాళ్ళు మొక్కి మంగళసూత్రము కళ్ళకద్దుకోరి సీమిరిగట్ట చేత పట్టి అరకూత వేసుకొని అందంగా పనులు చేసుకున్నారు ఎరకడి బంగారు తల్లులు కానీ ఈ కాలంలో అంత సీను లేదు ఇప్పటి కొందరు బంగారు తల్లులు ఏమి చేస్తున్నారు లేచేది లేవంగా నేనేంది మీరు కాలు మొక్కుడు ఎందాలి లేచేది లేవంగానే పక్కలున్న భర్తను కాలుతోటి కాలుకుంటలేస్తున్నారా కొందరు ఆడళ్ళు భర్త మేలు భాగ్యం మేలు పురుషుడు మేలు పుణ్యం మేలంటారు ఆడవాళ్లకు ఆడవాళ్ళ గుణం ఎట్లా ఉండాలి కార్యేషు దాసికరణేషు మంత్రి భోజేషు మాత శేనేషు రంభ రూపేత లక్ష్మి క్షమే దరిద్రి క్షగ్ధర్మయుక్తి కులధర్మ పత్నియో అన్నరయ్యా భర్తకు వారు విధంబుల సేవ చేసేది అల్లి రాని కావాలి ఏ పొద్దు క్షేమము కోరేది ఆడది ఏమీ లేదని అంటూ ఎడిచేది గాడది అత్త మామల సేవ ఎత్తుగా చేసేది ఆడది అంటకుంట తిరిగేది అది పయ్యగాడది భర్త సేవలు చేసేది ఆడది భర్తను బదనాము చేసేది అది పయ్యగాడది తన భర్తతో తాను పొందు చేసేది ఆడది నదిక పురుషుల గోరు నది పయ్యగాడది పుట్టి నిల్లుకు తాను పేరు తెచ్చేది ఆడది నపకీర్తి చేయునది పయ్యగాడది అమ్మవారి ఎవరి గుల్లది ఆ తల్లి సత్యవర భర్త వస్తున్నాడు వెంకటరెడ్డి మహారాజు భర్తకెదురుగా పోయి నా భర్త మాదారగడు కోరి మాదారగడు ఇల్లు బయదల్లుకుంటున్నాను కన్న తల్లి కాపొల్ల సత్యవ్వ భర్త వేడికి వస్తున్నది ఓ రామ రామ
లాంటి ముఖం చిన్న వేయినట్టు కనబడుతున్నది హంస లాంటి ముఖం వాడిపోయిన సంత ఉన్నది దెబ్బలు కొట్టిన మహాడోల దేవంత చిన్న ఉచ్చుకున్నవు కాయలు కొట్టే సింతోల కల చిన్న వేయినవమ్మ మండలు కొట్టిన మర్రిపోల నీ ముఖమే కలదప్పింది అందుకొరకే అంటారు అవలాల అక్కలాల ఇంటి లోపల ఆడోళ్ళు అనటోళ్ళు ఎట్లుండాలి నవ్వినట్టే ఉండాలి నవ్వకున్నా నవ్వినట్టే ఉండాలి ఏ ఇంటి లోపల ఆడవాళ్ళు సగం కడుపుకు అన్నం తిని సగం కడుపుకు అన్నం తినక సంబురంగా ఏ ఇంటి లోపల ఉంటారో ఆ ఇంటి లోపల సర్వదేవతలు కొలువాయి కూర్చుంటాయట కానీ ముఖం మనిషిని ఆడుతుంటేనే బామా అది ఎప్పనుకున్న ఈ మగోనికే కీడంటారే ఓ సిన్నదానా ఆగో ఇల్లును చూడు ఇల్లాను చూడు అని అంటారు ఇంటి లక్షణమేమో ఇంటి ముందు పందిరి ఎప్పుతుందాట ఇల్లాలి లక్షణం అంటే ఇంటి ముందు వాకిలే ఎప్పుతుందాట ఇంటి లోపల ఎడ్డోడు మొగడాని ఎక్కిరియరాదు గుడ్డోడు మొగడాని గునిపియ్యరాదు ముసలోడు మొగడాని మూతిపోట్లు ఒడవరాదు భర్త చేసుకున్న భర్త సన్యాసి అయితే భార్య శంఖజోరులు మొయ్యాలంటారు భర్తకు మూతికి పుండ్లుంటే పొత్తుల భోంచేసి పోరాటం చేసి కాలం ఎల్లదీసిన ఆడదని అంటారు ఆగో అట్లా కాకుండా గాని చూడుండ్రి అవలాల చేసుకున్న భర్త పొద్దురాక పుట్టడు కట్టం వేసి ఇంటికి వచ్చే వరకల్లా ఇంట్లో ఉన్న భార్య మరి భర్తకు ఒక సమస్య కాకూడదు పొద్దురాక పుట్టడు కట్టం చేసి భర్త ఇంటికి వచ్చే వరకల్లా ఇంటున్న భార్య ఎట్లుండాలి ఇట్లా ఉన్నంత లోపల ఆయన చీర కట్టుకొని ఆయన జాకెట్ తొడుక్కొని బొమ్మల్లాడుగా బొట్టు పెట్టుకొని సిగ లోపల సిరిమల్లె పూలు పెట్టుకొని చేసుకున్న భర్తకు ఎదురుగా వచ్చి చెంబడు తోడు చెమ్మని నీళ్లు భర్త చేతులు పెట్టి ఒక్కసారి కుసగొంగు నోట్లో పెట్టుకొని కిరణ వినట్టయితే వాడు పొద్దురాక వేసిన పుట్టడు కట్టమంతా మరిచిపోయి 5 నిమిషములల్లా భార్య ప్రేమల్లో పడతాడే అమ్మవాడు ఇక ఇంక కొంతమంది బంగారం అవ్వనట్లుంటారు భర్త ఇంటికి వచ్చే వరకల్లా నెత్తింత మంటి పెట్టుకొని కళ్ళ పొంటి ఉసులు ముక్కు పొంటి శివుడి ఎప్పుడు భర్తను చూసుకుంటా నెత్తంతా పర్రా 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 గోగినట్టయితే ఇదే పెన్నం రాయి పెన్నం మునిగిపోననుకుంటాడు మగవాడు మగవానికి అవతల 60,000 అప్పున్న మంచిదే గాని ఆగో ఇంట్లో ఆడల్లో పోరుండద్దు వదలులారో ఇంత ఆడోళ్ళ పోరున్నట్టయితే కోటర్రాగటోడు ఆపు తాగుతాడు తాగటోడు పుల్లుబాటలు లేపుతాడు ఆ 6 నెలలు బతికడోడు వాడు 3 నెలల పుడుకు అంటాడే ఓ రామరామో అది అందుకొరగా అంటారు అవలాల ఎక్కడాల ఆడెక్కన్న పుడతాడు మగోడెక్కన్న పుడతాడు 10 మంది కలిసి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన నాడు తాలు కొరకు తల వంచుకొని భర్త వెనువెంబడి వచ్చేది భార్య అని అంటారు ఆగో 3 ముళ్ళ బంధం అనే మరి పెళ్లి అనే 2 అక్షరాలు ఆగో తాలి అనే 2 అక్షరాలతో ఇద్దరాలు మగలేకమైతారు భార్య మెడ లోపల తాలి వడంగానే మరి భర్త అటువంటి ఒక్క భర్త అన్న ప్రేమ భార్య కలుగుతుంది భార్య అన్న ప్రేమ భర్త కలుగుతుంది మరి అందుకొరకే అంటారు అవలాల అక్కలాల చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు అయినప్పుడే ఆడోళ్లకు ఏ బాధ ఉండదు చేసుకున్న భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అవ్వను మరిపిస్తాడు అయ్యను మరిపిస్తాడు తోడబుట్టే వాళ్ళను కూడా మరిపిస్తాడాట ఆగో భర్త ఒక్కడు మంచోడు అయినట్టయితే అవ్వగారి ఇల్లును ఆయనతో మరిపిస్తాడు వదలునారో బామా 3 ముళ్ళ బంధం 7 అడుగుల అనుబంధం మనకు 7 కొడుకులు పెద్ద కొడుకు పెళ్లి చేసినాం కోడలు వచ్చింది లవతి వచ్చింది మనకేమో తక్కువ ఉన్నది బామా నువ్వు ఏమి లేక బామా బామా బాగా చిన్న పిల్లలు భయపడతారు
ఇంత ఘోరంగా ఏం కావాలన్నా కోరుకో. ఒకవేళ నువ్వు కోరుకున్నట్టయితే మరి కందుగుల మొత్తం రాసి నీకు పట్టి వేసిపోతావు. అంతేనా? నారా ప్రాణేశ్వర రామ 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 కొడుకులు పుట్టేది ఎందుకంటే అవ్వయ్య చచ్చిపోయిన నాడు తలకొర్రాయి పెట్టి మన పేరు మీద 11 రోజుల నాడు పెద్ద కర్మయ్య మన గర్భాన పుట్టిన మనకి 7 కొడుకులు ఉన్నారయ్యా. ఎంతైనా కానినావో మీ మగవాళ్ళకుండే అది కోటుకుంటున్నారయ్యో, మా ఆడవాళ్ళకుండే అది జాలిగుండంటారు నానా. మగవాడు ఎంత దుఃఖం వచ్చినా గాని కొడుకులు ఉంటే 2 కొడుకులున్నా 3 కొడుకులున్నా 4 కొడుకులున్నా ఆ మూలకు కొడుకు కూసోరి ఈ మూలకు కొడుకు కూసోరి కొడుకులు 4 ఇద్దరు గాని కొడుకులు గొల్లెత్తి ఎడవోరన్నారయ్యా. అదే మన కడుపులో మనకొక్క బిడ్డ ఉంటే ఆ బిడ్డ పెరిగి పెద్దదాయి పెళ్ళిడు బిడ్డ అయినాక వయ్య చేతులు పెట్టి ఊరికన్నా ఇచ్చిన్నాడు. మనము చచ్చిపోయేవాట మన బిడ్డకు తెరవంగానే మన బిడ్డ రాదో ఆ బిడ్డ ఏ చేతుల్లో ఉన్నా ఏ సిరకల్లో ఉన్నా చేతుల్లో ఉన్న పనిని చేతులను వదిలిపెట్టి మా అమ్మ చచ్చిపోయిందాడా మా నాయన్న చచ్చిపోయిందాడా రాని ఆత్మగల్ల బిడ్డ అన్నగల్ల బిడ్డ రాడు. చేతుల్లో మన బిడ్డ ఉన్నా చేతుల్లో ఉన్న పనిని చేతులను వదిలిపెట్టి చేరనక సాగనక తలమనక తాళమనక ఇల్లనక సాగనక నాది 7 వాడాలల్లా 7 వాడాలల్లా 7 వాడాలల్లా ఎదుగుంటా బిడ్డ బిడ్డలల్లి వచ్చి ఏడవతివి అవ్వో ఏడవతివి నాన్న నువ్వే గుల్లా
చచ్చిపోయిన మన పొడుగుత వాడి మన బిడ్డలు మన మీద వాడేడు అంగా నర సత్యనామర జీవి సత్యనామర జీవ సత్యనామర జీవి సత్యనామర జీవి స్వర్గవందేనారా స్వర్గవందేనారా గాబాగీనారా గాబాగీనారా మనగులే గాబాయే గాబాయే ఆడబిడ్డలు లేని ఆడబిడ్డలు లేని సౌదావారాలు సౌదావారాలు అతివాడు లేని అతివాడు లేని చేతయ్యారాలు చేతయ్యారాలు సన్నాయి లేనియో సన్నాయి లేనిదో పెళ్ళయ్యారాలు పెళ్లి అయ్యారాలు ఆ బాబగారి గడుపులోన పోరాదా బాబగారి కడుపులోన ఓనాదా కోటికి కొడుకులు ఉండే పోరాదా ఇక కోడికి కొడుకులు ఉంటే ఓనాదా మనకు లక్షకొక్క బిడ్డలేదే పోరాదా ఇక లక్షలుగా బిడ్డలేదే ఓనాదా నాకు బిడ్డలు కావాలయ్యా పోరాదా నాకు బిడ్డలుగా వాళ్ళడయ్యా ఓనాదా నేను బిడ్డలైతే బతుకుతానే పోరాదా నేను బిడ్డలైతే బతుకుతానే ఓనాదా అయ్యో లేకుంటే ప్రాణ